దేవుని బిడ్డలుగా ఇతరులను సంహరించడం, నరహత్య చేయడం బైబిల్ ఖచ్చితంగా ఖండిస్తుంది. నరహత్య చేయకూడదు అని దేవుడు 10 ఆజ్ఞలలో సెలవిచ్చాడు. కానీ మన జీవితంలో పాపాన్ని మనం చంపాలంట. చంపడం అంటే అర్థం ఏంటంటే ఇంకా మళ్ళీ అది బ్రతకడానికి అవకాశము, చచ్చిపోయిన వ్యక్తి అయినా సరే ఏదైనా చనిపోయారు అంటే ఇంకా వారి నుండి స్పందన ఉండదు. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు గెట్ అప్ ఆర్ టాక్ ఆర్ డూ ఎనీథింగ్ కదండి. ఎవరైనా ఒకరు చనిపోయారంటే వారు తిరిగి మాట్లాడరు. చుట్టూ ఎంతమంది వచ్చి వారి కొరకు ఏడుస్తున్నప్పటికీ వారు లేచి నా కోసం ఏడవద్దు, నేను బాగానే ఉన్నానని చెప్తారండి? చెప్పరు. వారు తిరిగి లేస్తారని, లేదంటే ఇంటికి వస్తారని, వారి పనులు చేసుకుంటారని ఇంకా ఎలాంటి నిరీక్షణ కూడా ఉండదు. అయితే దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే పాపము విషయంలో ప్రతి విశ్వాసి కఠినంగా ఉండాలండి. వాక్యం విషయంలో చాలా సెన్సిటివ్గా ఉండాలి. వాక్యం ఏం చెప్తుందో దాన్ని విని మన జీవితంలో మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ పాపం విషయానికి వచ్చేసరికి ప్రతి విశ్వాసి దేవునిలో ఎదగాలని, దేవుని గణపరచాలని, దేవుని సంతోషపెట్టాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరము ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే పాపం విషయంలో ఖచ్చితంగా ఉండాలి. పాపం విషయంలో కఠినంగా పాపాన్ని చంపాలి. అందుకే ఒక దైవ సేవకుడు జాన్ ఓవెన్ అనే ఒక దైవ సేవకుడు ఏమంటారంటే కిల్ సిన్ బిఫోర్ ఇట్ కిల్స్ యూ. పాపాన్ని నీవు చంపు, లేదంటే పాపము నిన్ను చంపేస్తుంది. పాపాన్ని మనం చంపకపోతే మనలో పెరుగుతున్న పాపాన్ని, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులను మనం సంహరించకపోతే ఆ పాపం మనల్ని చంపేస్తుంది. పాపం చంపేయడం అంటే ఏంటంటే స్పిరిచువల్గా మనల్ని చంపేస్తుంది. బయటకి బాగానే ఉంటాం, బయటకు బ్రతుకుతున్నట్లే కనబడతాం, బయటకు ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, వ్యాపారాలు చేస్తూ ఉంటాం, తిరుగుతుంటాం, నడుస్తుంటాం, కుటుంబ జీవితంలో సాగిపోతూ ఉంటాం. కానీ పాపాన్ని పెంచి పోషిస్తే, పాపాన్ని చూసి చూడనట్లుగా వదిలేస్తే ఆ పాపం ఏం చేస్తుందంటే ఒకరోజు మనల్ని చంపేస్తుంది, ఆధ్యాత్మికంగా మనల్ని నశింపజేస్తుంది. అమెరికా దేశంలో ఒక సహోదరి, ఆమెకు ఏదైనా ఒక జంతువుని పెంచుకోవాలని ఆశ కలిగిందంట. అమెరికాలో కొన్ని పాశ్చాత్య దేశాల్లో కుటుంబ బంధాలకు అంత విలువ ఉండదండి. తల్లిదండ్రులు 18 సంవత్సరాలు రాగానే వాళ్ళ పిల్లల్ని ఇంటి నుండి బయటకు పంపించేస్తారు. మీ బ్రతుకులు మీరు బ్రతకండి, ఇక మిమ్మల్ని పోషించింది పెంచింది చాలు, మీ ఉద్యోగాలు మీరు చూసుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని పంపించేస్తారు బయటకి. సో ఆమె కూడా ఆమెకున్న పిల్లల్ని ఆమె ఎలా పంపించేసింది తెలీదు, ఒంటరిగా బ్రతుకుతూ ఉంది. మనుషులు నమ్మక ద్రోహులు, కానీ జంతువులకి చాలా నమ్మకత్వం ఉంటుంది. కాబట్టి ఒక జంతువుని తీసుకొని పెంచుకోవాలని ఒక ఆశ కలిగి, సరే పెంపుడు పెట్ స్టోర్ ఉంటుంది కదండి, పెంపుడు జంతువులన్నిటిని అమ్మే స్టోర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక అద్భుతమైన సెలక్షన్ చేసుకుంది. ఏమి సెలక్షన్ చేసుకుందంటే ఒక పెద్ద కొండ చిలువని సెలెక్ట్ చేసుకుంది పెంపుడు జంతువుగా. పోయి అన్ని జంతువుల్లో ఏమి సెలెక్ట్ చేసుకుందండి? పెంపుడు జంతువు పైథాన్ ఇంటికి తెచ్చుకుంది. రోజు పడకలో పక్కన వేసుకొని పడుకుంటుంది. ఈ పైథాన్ని చక్కగా అలా పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది అని. మరి అది చూడగానే ఎంత భయంకరంగా ఉంటుంది, కానీ ఆమెకి చాలా నచ్చేసింది పెంపుడు జంతువు. మేము కూడా జూకి వెళ్ళినప్పుడు అక్కడ పాముని తీసుకొచ్చాడండి ఒక అతను, తీసుకొచ్చి పట్టుకోండి అన్నాడు. నేను అన్న దాని జోలికి నేను వెళ్ళను, అదంటే మాకు ఇష్టము లేదంటే అంటున్నాడు. పాములకి చెడ్డ పేరు ఉంది కానీ పాములు చాలా మంచివండి. ఏంటంట, దే జస్ట్ హ్యావ్ బ్యాడ్ రెప్యుటేషన్ అంటున్నాడు. వాటికి చెడ్డ పేరు వచ్చింది కానీ అవి మనల్ని ఏమి చేయవండి. మనం వాటి జోలికి వెళ్ళకపోతే పాములు మనల్ని ఏమి, నువ్వు ఎన్నన్నా చెప్పయ్యా, కానీ అపవాది వాడుకున్నది సర్పము శపించబడినది, నాకు అక్కర్లేదు బాబు దాన్ని ముట్టుకోవాలని కానీ దాని దగ్గరకు రావాలని కానీ ఎలాంటి ఆలోచన. మా పిల్లలు వెళ్ళి పట్టుకున్నారండి. మా పిల్లలకి చాలా జంతువులు అంటే చాలా ఆసక్తి. పక్షులు జంతువులు అంటే వాళ్ళు వెళ్ళారు, పట్టుకున్నారు. చాలా స్మూత్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది అన్నారు. కానీ నా వల్ల చూడ్డానికే చాలా ఇబ్బందిగా అనిపించింది. చాలాసార్లు మనం ఏదో ఒకటిలే పెంపుడు జంతువు ఏముందిలే పర్వాలేదని అనుకుంటా ఉంటాం. ఆమె కూడా ఒక పైథాన్ ఇంటికి తెచ్చుకొని దాన్ని పెంచుకుంటా ఉంది. రోజు దానికి 3 పూట్ల ఈమె ఆహారం తిన్నట్లు దానికి కూడా ఆహారం పెడతా ఉంది. అండ్ సడన్లీ ఒకరోజు ఫుడ్ తినడం మానేసింది, బక్క చిక్కిపోతుంది. ఇప్పుడు ఈవిడ బాగా ప్రేమను మమకారాన్ని పెంచుకుందేమో దాని మీద, ఈమెకు దిగులు పట్టుకుంది. ఏమనంటే నాకున్న మంచి నేస్తం నా ఫ్రెండ్, దీనికి ఏమన్నా అయిపోతే నా పరిస్థితి ఏంటని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. ఒక బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి డాక్టర్ గారు, వారం రోజుల నుంచి నా పెంపుడు
పాము ఏమీ తాగట్లేదండి, ఏమీ తినట్లేదండి, నాకు చాలా టెన్షన్గా ఉంది, దానికి ఏమైపోద్దా అంటే డాక్టర్ దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి బాగా పరీక్షించి ఆమెకు ఒక నిర్ఘాంతపోయే మాట చెప్పాడు. అదేంటంటే, అమ్మా, ఈ పాము దాని కడుపులో ఖాళీ ఏర్పరచుకుంటుంది, ఎందుకంటే నిన్ను తినడానికి ప్లానింగ్లో, నిన్ను మింగడానికి అది మంచి ప్లానింగ్లో. మేము జూకి వెళ్ళినప్పుడు ఒక పైథాన్ని తీసుకొచ్చి ఆ పైథాన్ని పెంచుతున్న వ్యక్తి ఒక మాట చెప్పాడు. ఏమనంటే, పైథాన్ కట్ట నోట్లో ఎలాస్టిక్ పెట్టాడంట దేవుడు. ఏంటండి ఎలాస్టిక్? ఆ ఎలాస్టిక్ ఎట్లా ఉంటుందంటే దాని నోరు ఇలాగా దాన్ని స్ట్రెచ్ చేయొచ్చు, ఇట్లా కూడా స్ట్రెచ్ అవుతుందంట, ఇలాగా అలాగా. అందుకని అది ఇంత పాము ఇంత ఉన్నా కూడా పెద్ద పెద్ద జీవులని, తర్వాత కొన్నిసార్లు మనుషులను కూడా మింగేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే దాని నోటిలో దేవుడు ఒక ఎలాస్టిక్ మెకానిజం పెట్టాడు, అందుకని అది నోరు అన్ని వైపులా తెరవగలదన్నమాట. ఈ పాము ఆమె చాలా ప్రేమగా పెంచుకుంటుంది, కానీ ఆ పాము మాత్రం తన యజమానురాలినే చంపడానికి ఒక ప్రణాళిక వేసి దాని కడుపులో ఖాళీ చేసుకుంటా ఉందమ్మా. అందుకే ఏం తినట్లేదు, చక్కగా నిన్ను తినేసి వారం రోజులు కడుపులో చక్కగా నెమ్మదిగా నిన్ను డైజెస్ట్ చేసుకుంటుంది. నువ్వు అర్జెంటుగా దాన్ని వదిలించుకోలేదంటే నీకు మాత్రం చాలా పెద్ద ప్రమాదం. ఎప్పుడైతే డాక్టర్ ఆ మాట చెప్పాడో ఈమెకి అర్థమైపోయింది. ఆ పాముని తీసుకెళ్ళి మళ్ళీ ఆమె ఒక ఫారెస్ట్లో తీసుకెళ్ళి వదిలేసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పాము కదా పర్వాలేదు, పాము నన్నేం చేస్తుందిలే, పాము నేను ఎంత బాగా చూసుకుంటున్నాను కదా, నా పట్ల కూడా అలాగే మంచిగా ఉంటుంది అని ఆమె అనుకుంది. కానీ పాము ఒక విషపూరితమైన సర్పము, దాని స్వభావమే హాని చేయడం కనుక అది ఎట్లా అయినా సరే హాని ఖచ్చితంగా. చాలాసార్లు మనం అనుకుంటాం, పాపము, నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నానండి పాపంతో, ఏం పర్వాలేదండి, ఈ అలవాటు అండి నాకు బాగా బాగా హ్యాబిట్ అయిపోయిందండి, ఇక ఇది నేను చేయకుండా ఉండలేకపోతున్నానండి, నాకు ఇప్పటివరకు ఏం అవ్వలేదండి, తాగుతా ఉన్నా ఏం అవ్వట్లా, తాగిన చాలామందికి అవయవాలు పాడైపోతున్నాయి అన్నారు కానీ నాకేం అవ్వట్లా, కాబట్టి నాకేం అవ్వదని సమ్ పీపుల్ ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ ఇన్ ద సేమ్ సిన్ అండ్ ద సేమ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్. పాపాన్ని చేస్తూ పాపంలో ఆనందిస్తూ అలవాటు పడిపోయి చాలా కంఫర్టబుల్ అయిపోయి నాకు ఏ హాని కలగట్లేదు, నేనంతా బాగానే ఉన్నాను అనుకుంటున్నారు. కానీ పాపాన్ని చంపకపోతే పాపం మనలని చంపేస్తుంది, మనం ఆత్మీయంగా చనిపోతాము. నిత్య నరకాగ్నికి ఈడ్చుకు వెళ్ళే శక్తి దేనికి ఉందంటే పాపానికి ఖచ్చితంగా ఉంది. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్న మాట, కావున భూమి మీద ఉన్న, కొలసి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపి, ఈ మాట చెప్తామా, పాపాన్ని చంపుతాను అని చెప్పండి. ఆమేన్. కొన్నిసార్లు కొంతమంది కోపం వస్తే చంపేస్తానంటారు, అంటే పాపం దే డోంట్ మీన్ ఇట్, నిజంగా చంపాలని కాదు, కానీ చంపితే జైల్లో పడతారు కదా, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేయాలనిపిస్తుంది, ఇలాంటి మాటలు కానీ చంపాల్సింది దేన్నంటే మనలో పెంచి పోషిస్తున్న పాపము, మనం ఏ పాపాన్ని ప్రోత్సహిస్తున్నామో, ఏ పాపానికి అలవాటు పడ్డామో దాన్ని చంపివేయాలి అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఇక్కడ మనము చంపివేయాల్సిన 5 పాపాలు ఇక్కడ స్పష్టంగా వ్రాయబడ్డాయి. మొట్టమొదటిది ఏంటి అని ఆలోచన చేస్తే జారత్వము అనే మాట ఉంది, ఇంగ్లీష్లో ఉంది ఫార్నికేషన్ అనే మాట. నూతన నిబంధన గ్రీకు అనే భాషలో వ్రాయబడింది. సో గ్రీకు భాషలో జారత్వము అనే మాటకు వాడబడిన పదం ఏంటంటే పోర్నోగ్రఫీ అనే పదముకి చాలా దగ్గర పదాన్ని అక్కడ జారత్వము అనే మాటకు వినియోగించారు. ఈ రోజుల్లో పోర్నోగ్రఫీ చాలా చాలా ఎక్కువ అయిపోయింది కదండి. బూతు చిత్రాలను చూడడము, బూతు చిత్రాలు, కొంతమంది ఉదయం లేవగానే పళ్ళు కూడా తోముకారు కానీ ఫోన్లో వెళ్ళిపోయి అసభ్యమైన దృశ్యాలతోనే వారి దినాన్ని ప్రారంభించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో 55% డివోర్సులు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒక రీసెర్చ్లో తేలిన విషయం ఏంటంటే 55% డివోర్సులు భార్యాభర్తలు ఒకరి ఎడల ఒకరు అపనమ్మకత్వంగా ఉండడం వలన కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి అనే భయంకరమైన మాట. చూడండి, ఈ రోజుల్లో కొంతమంది యవనస్తులు ఎలా తయారైపోయారంటే మాకు పెళ్ళే వద్దంటున్నారు.
పెళ్ళే వద్దు, స్వేచ్ఛగా ఉంది జీవితం. ఒక వ్యక్తికి ఎందుకు కట్టుబడి ఉండాలి, ఒక వ్యక్తికే భర్తగా ఎందుకు ఉండాలి, ఒక వ్యక్తికే భార్యగా ఎందుకు ఉండాలి? స్వేచ్ఛగా బ్రతుకుతాం, ఇష్టానుసారంగా జీవిస్తాం. ఏది కావాలనిపిస్తే అది, ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు మేము చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక కుటుంబ వ్యవస్థలో మేము ఒక క్రమమైన పద్ధతిలో ఉండడం ఇష్టం లేదని చాలామంది యవనస్తురాండ్రు దే ఆర్ చూసింగ్ టు నాట్ గెట్ మ్యారీడ్. పెళ్ళి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదంటున్నారు చాలామంది యవనస్తులు. నా దగ్గరికి చాలామంది తల్లులు వచ్చి చెప్తా ఉంటారు, అమ్మ ప్రార్థన చేయండి, మా వాడు పెళ్లి చేసుకోని అంటున్నాడు, ప్రార్థన చేయండి, మా అమ్మాయి పెళ్ళొద్దు అంటుంది, ప్రార్థన చేయండి. పెళ్ళిళ్ళు అవుతున్న వాళ్ళ సంగతి ఏంటంటే, దేవుడిచ్చిన భర్తకు భార్యకు నమ్మకస్తులుగా ఉండకుండా, దేవుడిచ్చిన కుటుంబ జీవితంలో నమ్మకంగా ఆయనను సేవిస్తూ, కుటుంబంగా ఆయనను అనుసరిస్తూ సాగిపోకుండా మరొకరితో స్నేహము, మరొకరితో సాంగత్యము, రహస్యమైన పాపాలను చాలామంది తమ జీవితాలను ఎంటర్టైన్ చేసి ఫైనల్లీ ఒకరోజు రహస్యంగా ఉన్నది ఏది కూడా బయటపడకుండా ఉండదు కదండి. రహస్య జీవితం ఎప్పటికైనా బహిర్గతం అవుతుంది. ఒక్కసారి విషయాలన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబాలు, ఆ పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతూ ఉన్నాయి. తల్లిదండ్రులు ఎంతమంది ఏడుస్తున్నారు, మా వాడు చాలా మంచోడండి, ఎందుకు ఇలా అవుతుందో మాకు తెలీదు, మా అమ్మాయి చాలా మంచిది కానీ ఎవడో ఇట్లా చేశాడు, ట్రాప్ చేశాడు, మా అమ్మాయి జీవితము పాడైపోయింది. జారత్వాన్ని చంపాలి అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తాం. రెండవదిగా అపవిత్రత అనే మాట ఉంది, చూసారండి. ఇది చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం. ఎందుకంటే జారత్వం అందరూ చేయడానికి సాహసించరు. ఎందుకంటే జారత్వం చేయాలంటే అమ్మో ఎయిడ్స్ వ్యాధి వస్తుందేమో, ఎవరికైనా తెలుస్తుందేమో, ఏదైనా అవుతుందేమో, అనవసరంగా ఎందుకు లేనిపోని సమస్యలని చాలాసార్లు మొదటి పాపం విషయంలో జాగ్రత్త పడతారు. కానీ రెండో పాపం విషయానికి వచ్చేసరికి అపవిత్రత అనే మాట ఉంది. ఈ అపవిత్రత అనే మాటను గ్రీకులో మూల భాషలో మనం గమనించినట్లయితే అక్కడ వాడబడిన పదం ఏంటంటే లస్ట్ఫుల్ ఇంటెంట్, అంటే పాపముతో కూడిన తలంపులు లేదా పాపముతో కూడిన ఆలోచనలు అనే మాట వ్రాయబడింది. అపవిత్రత శరీరముతో చేయడానికి చాలామంది జంకుతా ఉన్నారు, కానీ అపవిత్రమైన ఆలోచనలు ఆలోచించడానికి మాత్రం ఏమాత్రం సందేహించకుండా అపవిత్రమైన ఆలోచనలను, అపవిత్రమైన తలంపులను తమ హృదయంలో పెంచి పోషిస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఇంగ్లీష్లో వ్రాయబడిన మాట ఏంటంటే దానికి స్టెయిన్ వన్స్ మైండ్ అని, అంటే మనసుకి మలినం అంటుకోవడం అంట. చాలాసార్లు బట్టలకి మురికి అంటుకుంటే వెంటనే తీసేస్తాం కదండి, వెంటనే వాషింగ్ మెషిన్లో వేసేస్తాం, వెంటనే బ్రష్ కొట్టి ఆ మరక మచ్చ ఏదైతే ఉందో పోయే వరకు పట్టుదలగా మనం కృషి చేస్తాం. ఒకవేళ ఏదన్నా పోని మరకలు ఏదన్నా బట్టల మీద పడితే ఇక వాటిని బయటకి కూడా వేసుకోవడం మానేస్తాం. ఎందుకంటే స్టెయిన్ అయితే మనకి ఇష్టం ఉండదు. కానీ చాలాసార్లు మనసు స్టెయిన్ అయిపోతూ ఉంది. పాపపు మరకలు మనసుకు అంటుకుంటా ఉన్నాయి. దాన్నే దేవుని వాక్యం సెలవిస్తుంది అపవిత్రత అనే మాట. అందుకే మన మనసు అనేది ఇట్ ఈస్ అ సీక్రెట్ వరల్డ్, అవునా కదా అండి? ఒక రహస్యమైన ప్రపంచం, అవునా కదా? హమాస్ టెర్రరిస్టులు గాజా అనే ప్రాంతంలో ఒక రహస్యమైన సొరంగాన్ని వారు ఎప్పటి నుంచో తవ్వి పెట్టుకున్నారంట. చాలామంది యూదులు లేదంటే ఆ సమయంలో వారు ఎవరినైతే బందీలుగా చేసుకున్నారో వారిని ఆ సొరంగంలోకి తీసుకువెళ్ళిపోయి అక్కడ బంధించేశారు. చాలా భయంకరమైన పరిస్థితులు అక్కడ మరి జరుగుతూ ఉన్నాయి, మన వార్తల్లో చూస్తున్నాం. సొరంగం, ఇప్పుడు ఆ భూమి క్రింద ఉన్న ఆ సొరంగంలో ఏం జరుగుతుందో అక్కడికి వెళ్ళిన వారికి తప్ప బయట ప్రపంచానికి ఏమీ తెలియదు. చాలాసార్లు మన మనసు, మన ఆలోచనలు కూడా ఇట్స్ లైక్ అ సీక్రెట్ వరల్డ్. ఎవ్వరికి కనబడుతుందండి? కొంతమంది ఉంటారు మనసు తెరవరు, అసలు ఎవ్వరికి చెప్పరు, ఎవ్వరితో పంచుకోరు. గడిచిన వారంలో ఒక యవనస్తురాల్ని వాళ్ళ పేరెంట్స్ నా దగ్గర తీసుకొచ్చారు. మాట్లాడండి అమ్మ, ఒకసారి ప్రార్థన చేయండి అని తీసుకొస్తే ఆ అమ్మాయి చాలా తక్కువ మాట్లాడుతుందండి. అని దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఒక్క మాట మాట్లాడినా కూడా నేను చాలా ఈజీగా అర్థం చేసుకోగలను పరిస్థితిని. ఎంత ఎక్కువ మందిని కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. సరే, ఆ అమ్మాయి మాట్లాడిన కొన్ని మాటల్లోనే ఆమె పరిస్థితి ఏంటి, ఆమె మానసికంగా ఎలాంటి స్థితిలో ఉందో దేవుడు నాకు తెలియపరిచినప్పుడు ఆమెను బలపరిచి కొన్ని మాటలు చెప్పి ప్రేయర్ చేసి పంపించా. తల్లిదండ్రులు ఒక మాట చెప్పారు ఏంటంటే, మా అమ్మాయి ఇంట్రోవర్ట్ అండి, ఎవరితో మాట్లాడదు, ఎవరితో పంచుకోదు, ఫ్రెండ్సే లేరు, అమ్మతో చెప్పదు, నాన్నతో చెప్పదు, ఇంట్లో ఉన్న అక్కతో చెప్పదు, తమ్ముడితో చెప్పదు. తన మనసులోనే తను ఆలోచించుకుంటా తన బాధ తనే పడతా ఉంటుంది. తను ఏదైనా డిప్రెషన్లో ఉంటే తనే స్ట్రగుల్ అవుతుంది తప్ప ఎవ్వరికి మనసు విప్పి చెప్ప. మనసు తెరవడానికి ఏమన్నా మన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి?
ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే కోస్తారు డాక్టర్ దగ్గర కొన్ని వారి దగ్గర ఉండే పరికరాలు ఉంటాయి, వారు చేస్తారు సర్జరీ. మనసు తెరవడానికి ఏమైనా ఉంటుందా? మనసు కొంతమంది లాక్ చేసి పడేస్తారు. మనసు ఒక సొరంగంలాగా ఆ లోపల అపవిత్రత అంతా పెంచి పోషిస్తా బయటికి ఎవ్వరికీ తెలియదు. పైకి చాలా చక్కగా, చాలా నీట్గా, చాలా మంచిగా కనబడతాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది అపవిత్రతను చంపాలి. మనసులో అపవిత్రతను పెంచి పోషిస్తే ఆ అపవిత్రత మనల్ని ఆధ్యాత్మికంగా సంహరిస్తుంది. ఆ అపవిత్రత మనల్ని దేవునికి ఖచ్చితంగా దూరము చేస్తుంది. పోర్నోగ్రఫీ అనేది నేటి దినాల్లో చాలా చాలా ఎక్కువైపోయింది. ప్రతి సెకండ్కు ప్రపంచవ్యాప్తంగా 28,258 మంది భయంకరమైన దృశ్యాలు సెల్ ఫోన్స్లో చూస్తూ ఉన్నారంటండి. ప్రతి సెకండ్కి 28,528 మంది భయంకరమైన చిత్రాలు ప్రతి సెకండ్ చూస్తూ ఉన్నారంట. ఇంకోటి ఏంటంటే సర్చ్ ఇంజిన్స్ చాలా ఉన్నాయి ప్రపంచంలో. గూగుల్ సెర్చ్ అని, ఆ తర్వాత చాలా సర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఆ సర్చ్ ఇంజిన్స్లో కూడా ప్రతిరోజు చెడ్డ మాటలు, చెడ్డ దృశ్యాలు వెతకడం కొరకు 68 బిలియన్ సెర్చ్లు నడుస్తున్నాయంట. 68 బిలియన్ ప్రతిరోజు. సో యూ కెన్ ఇమాజిన్ పాపానికి డిమాండ్ ఎంత పెరిగిపోతుందో. అర్థమవుతుందండి? దేనికి పెరిగిపోతుందండి? పాపానికి డిమాండ్, అపవిత్రతకి డిమాండ్ ఎంత పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి. నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం ఎలా వస్తుంది, లేకపోతే పలానా సమస్య ఉంది, దాన్ని ఎలా అవి కాదంట వెతుకుతుంది. భూతు చిత్రాలు ఇలాంటివి చూడాలనుకుంటున్నాను, నాకు ఇవ్వండి అని వెతుకుతున్న వారట ప్రతిరోజు 68 బిలియన్ సెర్చ్లు ఇంటర్నెట్లో నడుస్తున్నాయంటే అపవిత్రత రోజు రోజుకి ప్రపంచంలో ఎంత పెరిగిపోతుందో మనం ఆలోచించే. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే చాలామంది అనుకుంటారు పురుషులేనేమో భూతు చిత్రాలు చూసేదని. నేటి ఈ పోర్నోగ్రఫీ ఇవన్నీ చూస్తున్న వాటిలో 1/3 అంటే 1/3 విమెన్ చేస్తూ ఉన్నారంట, 2/3 ఏమో మెన్. పురుషులు 2 పాళ్ళు, ఒక 2/3 పురుషులు చూస్తుంటే 1/3 స్త్రీలు చూస్తూ ఉన్నారంట. అంటే అపవిత్రత ప్రపంచంలో రోజు రోజుకి ఎంత ఎక్కువ అయిపోతుందో ఒక్కసారి ఆలోచించాలి. పాపం విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. పాపం విషయంలో ఖచ్చితంగా ఉండాలి. పాపం విషయంలో కఠినంగా ఉండాలి. అందుకే 51వ కీర్తనలో 10వ వచనంలో రాజైన దావీదు ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. తన జీవితానికి అపవిత్రత అంటుకున్న తర్వాత చూడండి 51వ కీర్తన, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగమందు స్థిరమైన మనస్సును నూతనముగా, నా అంతరంగంలో స్థిరమైన మనసు ఇవ్వయ్యా, శుద్ధ హృదయం ఇవ్వయ్యా. దావీదు వెండి ఇవ్వయ్యా, బంగారం ఇవ్వయ్యా, నాకు అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా ఏం అడగట్లేదు. దావీదు ఏమడుగుతున్నాడు? దేవుని శుద్ధ హృదయం కావాలి. ఎందుకంటే నీకు ఇష్టమైనది శుద్ధ హృదయమే. నువ్వు ఉండేది శుద్ధ హృదయంలోనే. దేవుడు ఎక్కడ ఉంటాడండి? శుద్ధ హృదయంలోనే ఉంటాడు. అపవిత్రమైన హృదయంలో దేవుడు ఉండడు. పాపాన్ని చేస్తూ అపవిత్రమైన ఆలోచనలతో మరి బ్రతుకుతూ నాలో ఉండయ్యా, నాతో రాయి అంటే వస్తాడండి? రాడు, ఉండలేడు ఆయన. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఉండలేడు. నువ్వు పిలిచినా రాలేడు. అపవిత్రతతో నిండిన హృదయంలో దేవుడు ఉండడు, నివసించడు. అందుకే దావీదు ఆస్తిపాస్తులను అడగట్లేదు, ఐశ్వర్యం అడగట్లేదు, లేదంటే శత్రువులపై జయం అడగట్లేదు, ఆయుష్ అడగట్లేదు, ఇంకేం అడగట్లేదు. కానీ దేవా నాకు శుద్ధ హృదయము. ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము దేవుని అడగాల్సింది ఏంటంటే శుద్ధ హృదయము. ఐ డోంట్ వాంట్ టు బీ స్టెయిన్డ్ బై ద సిన్ ఆఫ్ దిస్ వరల్డ్. పాపపు మరకలు అంటని హృదయం నాకు కావాలయ్యా. దేవుడు కోరుకుంటుంది కూడా అదే. హల్లెలూయా. పాపపు మరకలు అంటిన నీ రక్తముతో కడిగేసి నా హృదయాన్ని శుద్ధ హృదయంగా, మురికి హృదయాన్ని కడగడంలో దేవునికి మించిన వాళ్ళు ఇంకెవ్వరు లేరండి. హల్లెలూయా. కారు వాష్లు ఉంటాయి కదండి, ఎంత దుమ్ము కొట్టుకుపోయినా మన కారు వాష్లోకి షెడ్లో పంపిగానే వాళ్ళు మొత్తం సర్వీసింగ్ చేసి బయటకి ఇచ్చినప్పుడు ఆ కారు ఎట్లా ఉంటుందండి? తల 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 కొత్త కారులా ఉంటుంది.
కొత్త కారులాగా ఉంటుంది. దేవుని సన్నిధానానికి వచ్చిన ప్రతిసారి మన హృదయ స్థితి ఎలా ఉన్నా, ఇక్కడ దేవా నాకు శుద్ధ హృదయము కలుగచే, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా, నూతనంగా నా హృదయము నా అంతరంగాన్ని నువ్వు కడుగు ప్రభువా, నూతనమైన మనసు నాకు అనుగ్రహించయ్యా. అది అడుగుతున్నామా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అడుగుతాం. ఆరోగ్యము అడుగుతాం, ధనము అడుగుతాం, జయం అడుగుతాం, లేకపోతే పిల్లల విషయంలో పెళ్ళిళ్ళ కొరకు అడుగుతాం, ఉద్యోగాల కొరకు అడుగుతాము, ఎన్నో అడుగుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో అడగాల్సింది, నిజంగా దేవునిలో ఎదగాలని ఆశించే వారు ఖచ్చితంగా అడిగేది ఏంటంటే శుద్ధ హృదయము, అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించయ్యా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. పాపంతో పోరాడాలంట. మనం దేంతో పోరాడతాం? పక్కింటోళ్ళతో. కొంతమంది పొద్దున్న లేవగానే పక్కింటోళ్ళతో పెట్టుకుంటారు. అటు నుంచి డైలాగులు, ఇటు నుంచి డైలాగులు, అటు నుంచి వస్తువులు, ఇటు నుంచి వస్తువులు కదండి. పోరాడడంలో చాలాసార్లు మనుషులను టార్గెట్ చేస్తూ ఉంటాం చాలాసార్లు మనం. లేకపోతే వాళ్ళు మా వాళ్ళు కాదండి, వాళ్ళు మా సంబంధికులు కాదండి, వాళ్ళు ఏదో అన్నారంటండి, వాళ్ళు ఏదో చేశారంటండి, వాళ్ళు అంతు తేల్చాలండి. చాలాసార్లు వ్యక్తులతో పోరాడుతూ ఉంటాం అనవసరంగా. కానీ పాపముతో పోరాడాలంట. ఎంత పోరాడాలి? రక్తము, బుల్ ఫైట్ అని జరుగుతుంది, చూసారండి ఎప్పుడైనా? బుల్ ఫైట్ అని జరుగుతుంది. ఆ కొమ్ములున్న బుల్ని వదిలేస్తారు గ్రౌండ్లోకి. ఒక మనిషి వెళ్తాడు దాంతో ఫైట్ చేయడానికి. అయితే దాని మెడైనా విరగ్గొట్టి బయటకు వస్తాడు, లేకపోతే మనోడైనా మొత్తం రక్తం గారిపోద్ది. ఎయిదర్ ఆ బుల్ గెలుస్తుంది బుల్ ఫైట్లో, లేదంటే మనిషి చాలా ధైర్యం ఉండాలండి, చాలా గుండెలు ఉండాలి ఆ బుల్ ఫైట్కి వెళ్ళి. చాలామంది కూర్చుంటారు ఆడియన్స్గా చూడ్డానికి. ప్రాముఖ్యంగా రోమన్స్లో, రోమ్ నగరంలో ఎక్కువగా జరుగుతూ ఉండేవి ఇలాంటివి బుల్ ఫైట్స్. ఇలాంటివి పూర్వకాలంలో ఒక మనిషి వెళ్ళేవాడు, ఆ బుల్తో పోరాడుతూ ఉంటాడు. ఎట్లా ఉంటుందంటే కొమ్ములతో లేపి పడేస్తూ ఉంటుంది అతన్ని. దాని శక్తి, దాని పవర్ ఏంటో చూపించుకోవాలని రక్తం గారుతున్నా కూడా ఇతను పోరాడుతూ ఉంటాడు. ఏంటంటే ఇతని అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆ యొక్క బుల్ని, ఆ మృగం యొక్క మెడ విరిచేసి అది పడితే గెలిచినట్టు, లేదంటే ఒళ్ళంతా రక్తంతో గాయాలతో అయిపోతాడు. రక్తము కారునంతగా పోరాడాలి. దేంతో? పాపముతో పోరాడాలి అని దేవుడు అంటే అర్థం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నేనైతే పాపానికి చోటు ఇవ్వను, అపవిత్రతకు చోటు ఇవ్వను. 3వ మాట చూడండి, కొలసి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, జారత్వము, అపవిత్రత, కామాతురత, 4వది దురాశ. దురాశ చాలాసార్లు ఏది ఆశించాలో అది ఆశించకుండా పరులది ఆశించడం చాలా పెద్ద పాపం. పరుల దాని మీద ఆశ ఎప్పుడు కలుగుతుందంటే బాగా చూసినప్పుడు. అవునా కదా? కొంతమందికి వాళ్ళ ఇంటికంటే పక్కింటి మీదే ఉంటాయి కళ్ళు. ఎంతసేపు ఎక్కడుంటాయి? పక్కింటి మీదే. ఒక ఆవిడంట తన భర్తతో రోజు టిఫిన్, బ్రేక్ఫాస్ట్ కొరకు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేవారంట భార్య భర్తలు. కూర్చుంటే ఆ పక్కింటి ఆమె బట్టలు ఆరేసేదంట. అదే టైంకి బట్టలు ఆరేస్తుంటే ఈమె భర్తతో రోజు రన్నింగ్ కామెంటరీ అంట. ఆ పక్కింటి ఆవిడికి బట్టలు ఉతకడమే రాదండి, ఎప్పుడు బట్టల మీద మరకలే. ఇలాంటి వాళ్ళు ఇల్లాలుగా ఎందుకుంటారో, నాలా ఉండాలి తప్ప ఆవిడలా ఉండకూడదని ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుతూ ఉండేదంట. భర్త చూశాడు. 4 రోజులు అయిన తర్వాత ఆ రోజు బట్టలు చాలా క్లీన్గా ఉతికిందంట పక్కింటి ఆవిడ. ఈవిడ షాక్ అయిపోయిందంట. షాక్ అయిపోయి ఇంతకాలానికి బుద్ధి వచ్చింది ఆ పక్కింటి ఆవిడికి, ఇప్పటికైనా బట్టలు శుభ్రంగా ఉతకడం నేర్చుకుందంటే భర్త అన్నాడంట, నిన్న సాయంత్రం మన విండోకి చాలా మరకలు ఉంటాయి, అవన్నీ తుడిచాని అని చెప్పాడంట. ఏంటండి, వీళ్ళ ఇంటికి కిటికీలు ఉన్నాయి, ఆ కిటికీలు నీ ఇల్లాలు తుడుచుకోవట్లే సరిగ్గా. ఈ ఇంటి కిటికీకి ఉన్న ఆ మరకలన్నీ, గ్లాస్కి ఉన్న మరకలన్నీ బట్టల మీద పడినట్టు కనబడుతున్నాయి ఈవిడకి. ఈవిడేమనుకుంటుంది, ఆవిడకి బట్టలు ఉతకడం రావట్లేదని ఈవిడ అనుకుంటుంది. కానీ ఈవిడికి ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం. చాలాసార్లు ప్రక్కవారిని చూస్తూ, వారికి ఉన్నది ఆశిస్తూ, వారికి ఉన్న వాటిని గురించి విమర్శిస్తూ బ్రతుకుతూ ఉంటారు చాలామంది. మన జీవితాన్ని మనం శ్రద్ధగా చూసుకుంటే దేవుని ఆశీర్వాదాలు మన మీద మెండుగా వస్తాయండి. హల్లెలూయా. గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్. పక్కోడి పొలం ఎప్పుడు పచ్చగా కనబడుతుందంట మన పొలం కంటే.
మన పొలం ఎలా పచ్చగా చేసుకోవాలో దేవుని సన్నిధిలో అడిగితే, నీకు దేవుడే ఆశీర్వాదాలు ఇవ్వాలో దేవుణ్ణి అడుగు అంతే. పక్కనోడిది ఎలా లాక్కోవాలి, పక్కనోళ్ళది ఎలా దౌర్జన్యం చేసి, పక్కనోళ్ళ కష్టార్జితం నేను ఎలా తినాలి, అనుభవించాలి, అది కాదండి ఆశీర్వాదం. నాకు నువ్వు ఏ ఆశీర్వాదం దాచిపెట్టావో అది పొందుకొని కృపయ్యా చాలు. పక్క వాళ్ళది నాకు ఏది వద్దు. నా కోసం నువ్వు పెట్టిన ప్రతి ఆశీర్వాదం నేను సొంతం చేసుకోవాలి. ఆ కృప నాకు నా విధేయత వలన, నా పవిత్రత వలన, నా గర్వం వలన, నా ఆశీర్వాదాలు నేను ఏది కోల్పోకూడదయ్యా అని ప్రార్థన చేసుకుంటే దురాశ అనే దానికి చోటే ఉండదు. హల్లెలూయా. ఇంకొక మాట, ఆఖరు మాట, విగ్రహారాధన అయిన ధనాపేక్ష విగ్రహారాధన లాంటిదంట. ఈ రోజుల్లో చాలామందికి డబ్బే దేవుడు కదండి. డబ్బే దేవుడు అయిపోయింది. ధనముతో కళ్ళు మూసుకుపోయేవారు చాలామంది ఉన్నారు. ధనం సంపాదించడం కొరకు ఎన్ని అక్రమమైన మార్గాలలో వెళ్ళేవారో ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్ష, వీటన్నిటిని ఏం చేయాలంట? చంపాలి. పాము ఇంట్లోకి వచ్చింది, ఏం చేయాలా? చిన్నపిల్లే కదా, పర్వాలేదులే, ఎక్కడో దగ్గర ఉంటుందిలే, పర్వాలేదులే అని ఉంటామండి. వచ్చిందని తెలిస్తే దాన్ని చంపే వరకు, అది ఇంట్లోండి బయటకు వెళ్ళిందని చూసే వరకు మనకి నెమ్మది ఉండదే. పాపము 3 అక్షరాలు మధ్యలో పా తీసేస్తే ఏంటండి? పాము. పాపము పాము వంటిదే. పాపాన్ని మనం చంపకపోతే పాపం మనల్ని చంపుతుంది. ఈ ఉపవాస ప్రార్థనలో అడుగుదాం, ఈ 5 పాపాలు వాటిని ఏం చేయాలంట? సంహరించాలంట. పాపం విషయంలో నేను ఖచ్చితంగా ఉండే కృప ఇవ్వయ్యా, శుద్ధ హృదయం దయచే.